ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్లో అనేకుల ఆరాధన కూడా ఇమిడి ఉంది. ఈ దినము ఎలిజబెత్ ఆరాధన గురించి తెలుసుకుందాం. ఆమె మరియా ఎప్పుడైతే తనను విజిట్ చేయడానికి వచ్చిందో ఆమెతో అంటున్నటువంటి మాటలు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని చెప్పి నా ప్రభువు తల్లి అని చెప్తున్నది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల్లి నా ప్రభు, అంటే ఆ పుట్టబోయే శిశువు నా ప్రభువు అని ఆమె అర్థం చేసుకున్నది, ఆమె గ్రహించింది. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనిన్నదై ఉంది కనుక అది ఆమె అర్థం చేసుకోగలిగింది కనుక ఆమె ప్రభువును ఆరాధిస్తూ ఉన్నది. అంతేకాదు, ఆమె గర్భంలో ఉన్న శిశువు మరియా ఎప్పుడైతే ఎలిజబెత్కు వందనం చెప్పిందో వెంటనే ఆ శుభవచనం విని ఆ గర్భంలోని శిశువు, అంటే యోహాను, పుట్టబోయే యోహాను ఆనందంతో గంతులు వేశాడంట. ఎంత అద్భుతం కదా! ఈ సంగతులు మనము ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మీయంగా ఎంతగానో మనల్ని ఉత్తేజపరచాలి, మనల్ని ఉత్సాహంతో నింపాలి, మనల్ని ఆత్మావేశం చేత నింపాలి. నిజంగా ఇంత గొప్ప అద్భుతమైన సంఘటనలు ఈ క్రిస్మస్లో జరిగాయి. వీటిని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా, మానవునిగా, ఒక శిశువుగా పుట్టాడు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలాగ పుట్టి మరి పెరుగుతారో అదే విధంగా ప్రభువైన యేసు కూడా మరియకు జన్మించడం, ఆయన మరి పెరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒక కుటుంబ జీవితం అతడు గడపడం దేవుని యొక్క గొప్ప ధన్యత. ప్రభువైన యేసుక్రీస్తు తన కుటుంబంలో కూడా ఎంతో చక్కగా ఇమిడిపోయి జీవించినటువంటి వాడు, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నటువంటి వాడు. మరి ఎలిజబెత్ అది గ్రహించింది, ఆయన తనకు ప్రభువు అని గ్రహించి మరి ప్రభువైన యేసుక్రీస్తును ఎంతగానో ఆశీర్వదిస్తూ మరి అదేవిధంగా ఆమె ఆరాధిస్తూ ఉంది. ఈ దినం మనం కూడా దానిని గ్రహించి మనం కూడా ఆయనను ఆరాధిద్దాం. ఈ క్రిస్మస్ దినాలలో మనం ఎంతో సంతోషంగా గడుపుతున్నాం. ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనకు మన హృదయపూర్వక ఆరాధనలు సమర్పిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.